వైజాగ్లో జగదాంబ సెంటర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇది ఒక ఫేమస్ సెంటర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ జగదాంబ థియేటర్తో పాటు షాపింగ్ మాల్స్కి కేర్ ఆఫ్. ప్రతి ఒక్కరూ వైజాగ్ వస్తే జగదాంబ సెంటర్కి వస్తారు. కానీ ఇప్పుడు ఇదే జగదాంబ సెంటర్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో క్లాక్ టవర్ను అయితే పెట్టారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ కొత్తగా క్లాక్ టవర్ని అయితే జీవీఎంసీ నిధులతో అయితే నిర్మించడం జరిగింది. పూర్తిగా 60 అడుగులతో లైటింగ్ హంగులతో మనకి కొత్తగా కనిపిస్తున్న పరిస్థితి. దీనితో మాట్లాడేందుకు దీని నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ క్లాక్ టవర్ నిర్మించారు కదా? ఇది ఫస్ట్ విశాఖపట్నంలో కైలాసగిరి ఉడా పార్కు, ఆర్కే బీచ్, దీని తర్వాత జగదాంబ సెంటర్ ఫేమస్. దీనికి తోడు ఇక్కడ ఈ క్లాక్ వాచ్ కూడా చాలామంది రంగురంగులుగా ఉండడం, చాలామంది పర్యాటకులు కూడా వచ్చి చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది జగదాంబ సెంటర్లో చాలా అద్భుతంగా రూపుదిద్దడం కూడా విశాఖపట్నంలో పర్యాటకులకి ఇది ఒక. దీనికి లైటింగ్ అది ఎలా సెట్ చేశారు? లైటింగ్ అది లోపల నుంచి సెట్ చేసి ఇన్ఫిల్డ్ లైటింగ్, కలర్ లైటింగ్ 10 కలర్స్ మారుతుంటాయి. అంటే సపరేట్ పెట్టారు కదా, దానికి ఏ విధంగా అంటే నైట్ టైం కంటిన్యూగా ఉంటుందా లేకపోతే దాన్ని ఆపేయడం? కంటిన్యూగా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది లైటింగ్ కంటిన్యూ. చూడొచ్చు, లైటింగ్ అయితే సెట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. పూర్తిగా రకరకాలుగా లైటింగ్ మనకి వెలుగుతూ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలంతా దీనిని చూస్తూ ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి. స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ క్లాక్ టవర్పై ఏమంటారు? అత్యంత పురాతనమైన నగరాల్లోని విశాఖపట్నం ఒకటి. ఇప్పుడే కాదు, అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో వేసుకున్న అప్పుల్లో కూడా డచ్ వాళ్ళు కూడా వ్యాపారం జరిగిన ప్రాంతం ఏదైనా అంటే విశాఖపట్నంలో ఓల్డ్ టౌన్ అంటే మనకి సుమారుగా మీకు క్వీన్ మేరీ ఏరియా ఇప్పుడు చూస్తుంటారు, ఫిషింగ్ హార్బర్ ఏరియా నుండి స్టార్ట్. అక్కడ నుండి ఈ యొక్క జగదాంబ సెంటర్ వరకు మాత్రమే మార్కెట్ ఉండేది. గతంలో కూడా చాలా పాతకాలం వెళ్ళిన బీసీగా ఒక 100 years బ్యాక్ వెళ్ళినా విశాఖపట్నానికి ఒక ఐడెంటిఫై అనేది ఉంది. ఇలాంటి విశాఖపట్నంలో క్రమేపీ అభివృద్ధి చెంది ఇది స్వయం ప్రతిపాదన చాలా డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందో మీరు చూసే ఉంటారు. ఈరోజు ఈ విశాఖపట్నంలోని మనం ప్రత్యేకంగా చెప్పుకున్న ఈ ఏరియాని ఎల్లంతోట అని అనేవారు. ఈ ఎల్లంతోటని జగదాంబ థియేటర్ వచ్చిన తర్వాత దీనికి జగదాంబ సెంటర్గా నామకరణం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిజంగా కళాకారులను ఉన్నారంటే విశాఖపట్నంలోని ఈరోజు మరోసారి కళాకారులు తన కళా నైపుణ్యాన్ని వెదజల్లుతూ ఒక ల్యాండ్ మార్క్గా ఒక క్లాక్ టవర్ కట్టారు. అది పురాతనమైన కట్టడాన్ని కొత్త రకంగా కట్టి ఒక సెన్సేషన్లు సృష్టించారు. దాంట్లో కొత్తగా లైటింగ్ గట్రా అమర్చి చాలా ఆహ్లాదకరంగా ఎందుకంటే పర్యాటకులు చాలా ఎక్కువగా జగదాంబ సెంటర్కి వస్తుంటారు. విశాఖపట్నం వచ్చారంటే పర్యాటకంగా తప్పకుండా మన విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ షాపింగ్ చేసుకోవడానికైనా ఏమైనా ఒక ఆహ్లాదమైన సినిమా టాకీస్ కూడా చాలా ఎక్కువ సినిమా థియేటర్లు కూడా వీటి కోసం ప్రత్యేక జగదాంబ రావాల్సిందే. అలాంటిది జగదాంబ సెంటర్లోని ఈరోజు ఇంకో మంచి ల్యాండ్ మార్క్ని తయారు చేశారు. నిజంగా ఈ జీవీఎంసీ వాళ్ళకి చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే ఒక రకమైన ఒక ఐకాన్ తెన్నేటి జంక్షన్ అంటారు, ముఖ్యంగా మనం నిలబడిన ప్లేస్ని. ఈ తెన్నేటి జంక్షన్ ఇంకొక అందాన్ని, ఎందుకంటే తెన్నేటి విశ్వనాథ్ గారి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. టెక్ సమాధులు కూడా దీని కలెక్ట్ టవర్ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. అప్పుడు ఇది ప్రాచీన కాలం ఉంది, కానీ ఇది ప్రాచీన కాలం కొత్తదనం కట్టి దీన్ని కొత్త అందాలు తీర్చిదిద్దారు చూసారా. దానికి చాలా ఆహ్లాదం, చాలా హ్యాట్సప్ చెప్పాలా. ఈ కళాకారులు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్థానికులు కూడా అయితే కొత్తగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే జీవీఎంసీ అధికారులు దీన్ని కొత్తగా నిర్మించారు. విశాఖపట్నంలో భీమునిపట్నంలో మనం అక్కడ గంట స్తంభం చూడవచ్చు. అక్కడ గంట స్తంభం దగ్గర కూడా ఒక క్లాక్ ఉంటుంది. ఆ తర్వాత వైజాగ్లో జగదాంబ సెంటర్లోనే కొత్తగా క్లాక్ టవర్ అయితే నిర్మించారు. దీనిని సుమారుగా 3 కోట్ల నిధులతో 60 అడుగుల క్లాక్ టవర్ని అయితే నిర్మించడం జరిగింది. రకరకాల విద్యుత్ కాంతులు వెలుగుతున్నాయి. అలాగే దాని సెంటర్లోని క్లాక్ కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా అయితే కొత్త హంగులతో అయితే ఇది కొత్తగా అట్రాక్షన్గా జగదాంబ సెంటర్లో ఉంది. ప్రతి ఒక్కరూ అయితే దీన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అలాగే సెల్ఫీలు కూడా దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు మరింత ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అయితే స్థానికులు కూడా కోరుతున్నారు. మరోపక్క జీవీఎంసీ కూడా నగరాన్ని మరింత అభివృద్ధి చేసే పనిలో భాగంగా ఇలాంటి క్లాక్ టవర్ని కానీ అలాగే రకరకాల ఐకాన్స్ని ఏర్పాటు చేసి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువగా విశాఖను సందర్శించే ప్రాంతం ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.